హైదరాబాద్ వెళ్ళొచ్చి అప్పుడు చాలా రోజుల కిందట ఒక అంట సాయంత్రం హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఎందుకంటే కార్లలో బళ్ళల్లో ఎట్టో వాళ్ళు పరిగెత్తుతున్నారు. దేనికి? ఓహో ఓకే. అందులో అంటాడు ఒకసారి ఈ మాట, ఎవరు అన్నారు నీకు సాయంత్రం అయ్యేసరికి మొత్తం సిటీ ఖాళీ అయిపోతుంది. అట్లా డాలస్ ఖాళీ అయిపోతుంది. ఇక్కడ అమ్మ వాళ్ళు ఏమంటున్నారంటే అన్ని వెహికల్స్ అంత స్పీడ్ మీద వెళ్తున్నాయి అంటే ఏదో సిటీకి ఏదో డేంజర్ వచ్చినట్టుంది, అందరూ పారిపోతున్నట్టున్నారు. సో ఈవినింగ్ కల్లా సిటీ అంతా ఖాళీ అయిపోయేటట్టుంది ఇన్ని వెహికల్స్ చూస్తుంటే అని అంటున్నారు. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నిత్య. సో అమ్మ వాళ్ళు వచ్చారు, అందుకని మేమందరం బయటకు వెళ్తున్నాం. ఫాజిల్ రిమ్ అని డ్రైవ్ త్రూ సఫారీ, లైక్ కార్లో వెళ్తూ ఉంటే మనం యానిమల్స్ని చూసుకుంటూ వెళ్ళొచ్చు. అందుకని కొంచెం పొద్దునే లేచి బయలుదేరాము. ఈరోజు వీకెండ్, సో రష్ ఉంటుండొచ్చు. సో ముందు గ్యాస్ కొట్టించుకుందామని గ్యాస్ స్టేషన్లో ఆగాం. ఎవడి గ్యాస్ వాడే కొట్టుకోవాలి, ఎవడి పని వాడే చేసుకోవాలి. సో 2 hours డ్రైవ్ ఉంది మా నుంచి. చూడాలి ఎలా ఉంటుందో, బాగుంటుందని అనుకుంటున్నాను. ఎక్సైటెడ్ ఉన్నావా? నేనే ఎక్సైటెడ్ ఉన్నాను. నేను చిన్నపిల్లలాగా ఉన్నాను. నాకు అక్కడ ఇంట్రెస్టింగ్గా జిరాఫ్, చీతా, హిప్పో, జీబ్రా కనిపించినాయి. జిరాఫ్, జీబ్రా అనే విండోలోకి ఇట్లా వస్తున్నాయి. ఈమో బర్డ్స్ అవి కూడా ఉన్నాయి. ఏవో ఫొటోస్లో రివ్యూస్లో చూసా ఎలా ఉంటుంది అని. సో ఇక్కడ సెల్ఫ్ గైడెడ్ టూరు, గైడెడ్ టూర్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సెల్ఫ్ గైడెడ్ టూర్ అయితే మన కార్లోనే వెళ్తూ ఉంటాం డ్రైవ్ చేసుకుంటా. ఒకవేళ గైడెడ్ అయితే మటుకు సో వాళ్ళ వెహికల్లో మనల్ని ఎక్కించుకొని అలా మొత్తం చెప్తా తీసుకెళ్తారంట. మేము సెల్ఫ్ గైడెడ్ టూరే తీసుకున్నాము. మాకంటే ఏం తెలియకపోయినా మా నాన్న గైడ్ చేస్తారంట మమ్మల్ని. సో ఇప్పుడే ఇక్కడేవో యానిమల్స్ ఉన్నాయి. ఇక్కడ చెట్టు అనుకో ఉంది ఏదో. ఇప్పుడే చెక్ ఇన్ అయ్యి లోపలికి వెళ్ళాము. ఫుడ్ ఇచ్చారు. జింకలమ్మా కాదు, జింకలు కాదు, సమ్ రెయిన్ డీర్స్ అనుకుంటా. కాదు, ఏంటో ఉన్నాయి, కొమ్ములు పెద్దగా ఉన్నాయి చూడండి. ఇడిగి యాంటీలోపా, మెల్లగా ఆపుకుంటాను వచ్చిన చూద్దాం. సో చెక్ ఇన్ అయ్యాక ఫుడ్ ఇచ్చారు. ఏదమ్మా ఫుడ్? ఫుడ్ ఇచ్చారు. ఆ ఫుడ్ ఓన్లీ అవి దగ్గరకు వస్తేనే పెట్టాలంట. ఓన్లీ 2 పెట్టాలని చెప్పారు. ఒకటే పొట్లం ఇచ్చారు, ఇంకెక్కువ ఇవ్వమంటే ఇవ్వలేదు. 5 మెంబర్స్కి ఒక కార్కి ఒకటే ఇస్తారంట. సో మనం కూడా నీడలో ఆపుకుందామా? చూపిస్తా. చక్కగా సేద తీరుతున్నాయి కదా. వాటికి ఫుడ్ వద్దేమో అంటే తెలుసు కదా జనాలు ఫుడ్ తీసుకొస్తారని, అయినా కూడా రావట్లేదంటే మంచిగా ఫుల్ తినుంటాయి. అక్కడ చిన్న పిల్లు ఉంది చూడు. వస్తుందా? నో స్టాపింగ్ ఆర్ ఫీడింగ్ ఆన్ yellow లైన్స్ అంటే ఓకే. ఈ yellow లైన్ మీద ఆపొద్దంట. ఇగో ఇక్కడ అన్నీ ఉన్నాయి. హాయ్ హాయ్, ముందుకెళ్దామా? 1-2 ఇవ్వమంటున్నారు. హాయ్, చేతికి కూడా అందేమంటున్నాయి, కానీ అందేవద్దు అన్నారు. పడిపోయింది. చాలే మోని, అడిగి కూడా మళ్ళీ ఎక్కువ వేస్తే వాటర్ బక్క అయ్యి రావట్లేదు తినిపించడానికి. అయ్యో దీని కొమ్మ పాపం ఇరిగిపోయింది. కొన్నిటి ఇరిగినాయి. ఫుడ్ ఎక్కువైనట్టుంది, అందుకే ఇక్కడ చూడు దగ్గర రావట్లేదు అసలు. కొమ్ములు భలే ఉన్నాయి అసలు. ఎంత అంటే వెల్వెట్ లాగా ఎంత బాగున్నాయి.
ఏం చేస్తున్నావురా? వచ్చే జీబ్రా రోడ్డు మీదే ఉంది. హాయ్ జీబ్రా, ఇట్లా నేను పెడతా ఫుడ్. ఇట్లా మేము పెడతాం. హాయ్ జీబ్రా, హాయ్ జీబ్రా. తింటుందా? హలో మేడం, ఎక్స్క్యూజ్ మీ, జరిగితే మేము వెళ్తాం మేడం. హలో మేడం, ఇప్పుడు జరిగింది ఎట్లా? జరుగు 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 జరుగు, ఇక్కడ పెడతానులే. అమ్మో, ఇదేంటి ఇంత పొడవు ఉంది? అమ్మా, అక్కడెక్కడ ఆకాశంలో ఉంది ఇది. నా చేతిలో లేవమ్మా, దీని చేతిలో ఉన్నాయి. తిను, అది ఎక్కడో ఆకాశంలో, దాని తల ఎక్కడో ఉంది. అదే వద్దంట దానికి. పెద్దోడు రాలే అక్కడ. ఇగో ఇగో ఇది తీసుకోండి. ఏ చీత, మెల్లమెల్ల పడుకుంటున్నా ఏంటన్ని? అక్కడ పడుకొని కూడా ఉండుంటాయి. అయితే చాలా ఉండుంటాయి, మనకే కనిపించలేదేమో ఇంతసేపు. ఆ గడ్డిలో పడుకునేసరికి కూడా మనకి తెల్లవట్ల గడ్డి బాగానే ఉందన్నమాట. ఇట్లా దూరంగా ఉంటే ఏం తెలుస్తుంది? అది చెల్లొచ్చా మనకి అటు ఉంటే రైలు ఇంత పెద్దగా ఉంటుందా? హాస్పిటల్ చూడు, ఇప్పుడు కనిపిస్తుంది. వాళ్ళు అడిగితే చెప్తారు. నచ్చిందా మీకు? ఇప్పుడు వెళ్ళింది సబ్బే కాదు, ఫాసిల్ రిమ్. అదే ఏదో ఇక అట్లా చూద్దా. అన్ని చూశారు కదా, నేను ఎక్సైట్ అవుతా. దీని పిక్చర్, జిరాఫ్కి దీని పిక్చర్, ఐదు పిక్చర్ ఏదో అట్టట్టుందా? మనం ఎప్పుడన్నా జీబ్రాని జిరాఫ్కి నుంచి చూసామా? రైలు చూసారా? దగ్గరకు వచ్చేదాన్ని గుర్తితే చచ్చిపోయేటట్టున్నావు. అది అంత దగ్గర నుంచి ఎప్పుడన్నా చూస్తామా? మనకి అసలు అక్కడ ఉండని కూడా ఉంటుంది. జిరాఫ్ ఉంటదేమో కానీ జీబ్రా ఉంటదేమో కదా మనకి. జిరాఫీ కూడా అసలు నాకు చూసిన గుర్తులేదు నీకు. అక్కడ మన జూలో చూసాము కానీ ఇట్లా ఫీడింగ్ కూడా ఇక్కడ చూసామండి జీబ్రా. నాకైతే గుర్తులేదు జీబ్రా. ఫీడింగ్ ఛాన్స్ అయితే ఉండదు. అది దూరం నుంచే చూస్తాము. ఈ ఫీడింగ్ అది బాగుంది. ఎందుకంటే అవి అంత ఏదైనా చెత్త పెడతారు, అవి అప్సెట్ అవుతాయి అని అసలు ఎలా చేయరు. ఇక్కడ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఫుడ్ వాళ్ళే ఇస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ అలౌడ్. లేకపోతే మనం తల ఒకటి తీసుకొచ్చి సాయంత్రానికి అది అప్సెట్ అయిపోయి నాకు అదే పండుగ అనిపించింది. ఇప్పుడు మామూలుగా ఇవి ఒక వాటి ఫుడ్ ఇంకోటి తినవు కదా, ఇష్టపడవు. కానీ అవి ఏంటో మరి అన్ని తింటున్నాయి. అదేమన్నా చిన్నప్పటి నుంచి అట్లా పెట్టి పెట్టి తింటాయో. ఇక వాళ్ళు స్పెసిఫిక్ గా మీట్ గ్రాస్ దేంతో చేస్తారేమో అన్ని తినేది చేస్తారు. ఇంకోటి నాకు అనిపించింది, అన్ని ఇప్పుడు 1800 ఎకరాలంటే పిచ్చి మొక్కలనే మొలుస్తే అవి తింటే ఏమన్నా అవుతాయి కదా వాటికి. అది కూడా మెయింటైన్ చేయాలి కదా అంత ప్లేస్లు. అడవిలో ఏ దినాలు అయ్యే వాటికి తెలుస్తుంది. గాడ్ హస్ గివెన్ దట్ డిస్క్రిప్షన్. అంతే కదా, ఫారెస్ట్ లో ఆ డిస్క్రిప్షన్ ఇవ్వదు మనిషికి కదా. ఆ ఫుడ్ విషయంలో దే ఆర్ ఫార్ బెటర్ దెన్ హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు మనకి హైదరాబాద్ జూలో అన్న వాటిని ఒక రకంగా ఫెన్సింగ్ వేసో ఏదేసో వాటిని కొంచెం లిమిటెడ్ ఏరియా ఉంది. ఇక్కడ ఫ్రీగా తిరుగుతున్నాయి కదా. అవును, మొత్తం పడి ఆ పచ్చగడ్డి వేస్తాయి. ఎక్కడైనా తిరగొచ్చు అంత దాంట్లో. వాటికి కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ. ఫస్ట్ వచ్చిన గొర్రెలకి ఇచ్చి ఇట్లా నోట్లో పెట్టింది అది. ఈ జిరాఫ్ది బాగుంది. జిరాఫ్ మొత్తం తినేస్తుంది అది. పైకి దాంట్లో పై నుంచి వచ్చింది మిగిలిపోయినాయి కానీ ఇప్పుడు పెట్టిన ఒక ట్రిప్ లో తినేసేటట్టున్నాయి. వాటి పర్సనాలిటీ నథింగ్ అది. మనకి అవి దూరంగా చూస్తే మామూలుగానే ఉన్నాయి కానీ దగ్గరకు వస్తే ఎంత పెద్దగా ఉన్నాయి అవి.
తర్వాత కొద్ది రోజులకి నా బర్త్డే వచ్చింది. సో ప్రతి ఇయర్ బర్త్డే ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు, పెద్ద పార్టీ అలా ఏమీ చేసుకోము. సో ఈ ఇయర్ అమ్మ నాన్న కూడా ఉన్నారు, అమ్మ నాన్నతో సెలబ్రేట్ చేసుకొని 2 ఏళ్ళు అయిపోతుంది. సో అందరం కలిసి ఇంకా గుడికి వెళ్ళాము. దాట్స్ ఇట్ ఫర్ ది వ్లాగ్. మీకు కనుక వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.